నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ ఏపీ 4 సైడ్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు భారీగా ప్రజలు. సంతమాగులూరు జంక్షన్లో జనహోరు. సీఎం జగన్ కు నారా లోకేష్ సవాల్. రాష్ట్రంలో సంక్షేమంపై చర్చకు తాము రెడీ. చంద్రబాబు ఒక రకం అనుకుంటే పురంధేశ్వరి 100 రకాలు అంటూ పోసాని విమర్శలు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం. ఏపీలో కాంగ్రెస్ విజయం సాధిస్తోందని తులసిరెడ్డి ధీమా వ్యక్తం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతోంది. అడుగడుగున అభిమానం అడ్డుపడుతూ జననేతను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని, ఫోటో దిగాలని ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. ఇవాళ సంతమాగులూరుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి పూలవర్షం కురిపించారు. సంతమాగులూరు అడ్డ రోడ్డు జనంతో పోటెత్తింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా మహిళలు, చిన్నారులతో సహా బారులు తీరారు. సీఎం వైఎస్ జగన్ బస్సు పైకెక్కి ప్రజలకు అభివాదం చేశారు. పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిన యుద్ధం. భీమ పౌరుషం పక్కన పెట్టిండుల మేడల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే. కళ్ళగిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్, నీదే జగన్. చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు, శ్రమతో క్షమ కష్టమంత నీదే, నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. కడప జిల్లాలో గత 4 రోజులుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైందన్నారు. తెలంగాణ తరహాలో 9 గ్యారంటీ పథకాలతో ఏపీలో కాంగ్రెస్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన తెలుగు సంవత్సర శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త సంవత్సరం ప్రతి తెలుగువాడికి ఫలప్రదం, శుభప్రదం, జయప్రదం కావాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. గత 4 రోజులుగా కడప జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం, ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఎన్నికల ప్రచారం సాగింది. ప్రజల్లో అనూహ్యమైన స్పందన.
అపూర్వమైన స్పందన, స్వచ్ఛందమైన స్పందన కనిపిస్తూ ఉంది. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతా ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని దించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పునర్వైభవం ప్రారంభమైంది. 10 సంవత్సరాల అరణ్యవాసము వనవాసము ముగిసింది. ఇటీవలనే తెలంగాణలో అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల అరణ్యవాసము వనవాసం ముగిసి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతా ఉంది. ముఖ్యంగా గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీకి విజయ సోపానాలు అవుతున్నాయి. 5 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంకి వచ్చింది. 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంకి వచ్చింది. అదేవిధంగా 9 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది. టాలీవుడ్ నటుడు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మరోసారి వైసీపీకి మద్దతుగా మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒక రకం అనుకుంటే పురంధేశ్వరి 100 రకాలు అని విమర్శించారు. బీజేపీలో ఉంటూ కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియని వ్యక్తి పురంధేశ్వరి. వీర సావర్కర్ అంటే సునీల్ గవాస్కర్ అనుకుంటారేమో అని పోసాని వ్యంగ్యం ప్రదర్శించారు. సీఎం జగన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన పురంధేశ్వరి మోసాలకు పాల్పడిన సుజనా చౌదరి, సీఎం రమేష్లపై ఎందుకు లేఖ రాయలేదని సూటిగా ప్రశ్నించారు. పెట్టుకోండి, ఏం లేదు గురుగారు. ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్, నేను భరోసా ఇస్తున్నా, ఏమీ కాదు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా, వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా. అస్సలు మీరు డోంట్ వర్రీ, ఏం కావద్దు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్. అవునా అని పాపం చాలా మనం బాధపడతాడు. ఏం పర్లేదు సార్, వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి గొళ్ళెం కొడతారు. ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు. ఒక మనవళ్ళలాగా ఉంటారు, ఒక అన్నలా ఉంటారు, ఒక బిడ్డలా ఉంటారు. అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు. అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్, మీరే కన్నీళ్లు పెట్టుకోండి. ఇది నారా చంద్రబాబు గారి దర్శనం. సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే, మీ అందరికి చెప్తున్నా, ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో సంక్షేమంపై చర్చకు తాము రెడీయా అని సీఎం జగన్ సిద్ధమా అని సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మంగళగిరిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని అన్నారు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే పెట్టుబడులు వస్తాయన్నారు. జగన్ వస్తే మళ్లీ దాడులు తప్పవని వ్యాఖ్యానించారు. అని ఆనాడు కూడా మీరు ఎప్పుడు గొడవ చేయలేదు, అమరావతి ప్రజలు గొడవ చేయలేదు. ఇతర జిల్లాకి పరిశ్రమలు వెళ్తుంటే స్వాగతించారు. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం మన మాయ మాటలు పడి అందరూ మోసపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. మా ప్రజావేదిక అనేది మాడ్యులర్, వేరే దిక్కడికి అది తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది, బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని. నేను బాబు గారికి చెప్పా, నువ్వు ఇట్లానే అంటావులే అన్నాడు. కరెక్ట్గా 3 నెలల తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడుతూ మొదలుపెట్టారు. అది 3వ రాజధాని. ఎవరిని ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా తల్లి?
జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు ప్రకటించారు. కర్నూలులో ఒక ఎటుకెళ్ళి ఎత్తలేదు, ఒక్క ఎటుకెళ్ళ కనీసం. 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలోకి చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్కు పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకమని భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసని, తాను ఆయన వైపు అడుగులు వేస్తానని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు జనసేనలో చేరారు. టీడీపీ విరాళాల వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ పార్టీకి విరాళాలు ఇవ్వాలని శ్రేణులను సానుభూతిపరులను కోరారు. 10 రూపాయల నుంచి ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వచ్చని తెలిపారు. వైసీపీ గ్యాంబర్ల నుంచి కూడా విరాళాలు సేకరించిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అది మీరు చేసి మీకు వెరీ సింపుల్గా TDP4Andhra.com అనేది మీరు ఒకసారి వెళ్తే QR కోడ్ కూడా పెట్టాం. TDP4Andhra.com ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి మినిమం దీంట్లో 10 రూపీస్ కూడా తెమ్మని చెప్పాను నేను. 10 రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది. అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ ఇస్తాం. మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు. ఇది సింపుల్గా కొట్టేసి ఇప్పుడు నేను ఒక 99,999 రూపాయలు ఛార్జ్ ఇస్తున్నాను. అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి 99,999 రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది. నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి. ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి. ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని. జగన్ ప్రపంచాన్ని తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు ఎద్దేవా చేశారు. మామిడి కుదురులో మంగళవారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను అడ్డుకోవటం, అభివృద్ధిని ఆటంకపరచటమే కూటమి పక్షాల లక్ష్యమన్నారు. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత వైసీపీ శ్రేణులపై ఉందని గొల్లపల్లి పేర్కొన్నారు. అదే మెయిన్ ఆబ్జెక్టివ్ తోటి కూటమిగా ఏర్పడి మోడీని వాళ్ళు చెప్పు చేతల్లోకి తీసుకున్నారు. మీకు అందరికి అర్థమై ఉంటుంది. ఎన్నికల్లో అయిన తర్వాత వచ్చే శాసనసభ్యుడు లేదా మంత్రి, ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాడు. కానీ లాస్ట్ ఎలక్షన్ షెడ్యూల్ ఏర్పడిన తర్వాత ఒక 50 రోజులు అయితే ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఉంటుంది ఈ ఎన్నికలన్నీ.
అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై జనసేన నేత గునుకుల కిషోర్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడవలూరు మండలంలోని రాజుపాలెం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా క్రైమ్ విలేజ్గా తయారు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమికి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనేక సార్లు ఇక్కడ దండయాత్ర చేశాం. రాజుపాలెం గ్రామాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు, క్రైమ్ విలేజ్ గా మార్చేశారు. యువత అంతా కూడా మేల్కొంది. మీ అవినీతిని ప్రశ్నించడానికి ఈరోజు అనిలు కిరణ్ ఈ యువత అంతా కూడా మేడం చెప్పిన మాటలు నమ్మి అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాట నమ్మి ఈరోజు యువత అంతా కూడా ఇక్కడ చేరడం జరిగింది. రాజుపాలెం నియోజకవర్గం రాజుపాలెం గ్రామం నుంచి అత్యధిక మెజారిటీ ఇస్తానని చెప్పి ప్రవీణ్ అన్న గాని శ్రీధర్ అన్న గాని ప్రామిస్ చేశారు. మనందరం కూడా దానికి కట్టుబడి ఉండాలి. రాజుపాలెం చూసినట్లయితే ఖాళీ స్థలం దొరికితే ఫ్రీగా దొరుకుతుందని మట్టి తీసుకొచ్చి తోలేస్తారు. 2-3 రోజుల్లో అన్యాక్రాంతం అయిపోతే ఎవరిదో ప్రైవేట్ పరం అయిపోతే ఆ భూములు ఎత్తుకోబోతున్నారు. స్కూల్ ముందర ఒక సీలింగ్ ల్యాండ్ ప్రభుత్వ అధికారి ఎంఆర్ఓ గారు చెప్పున్నారు, ఇది సీలింగ్ ల్యాండ్ ఎవరికి ఇచ్చి ఉండలేదని ప్రకటన ఇచ్చుంటే దాన్ని ఆస్తులు అన్యాక్రాంతం ప్రైవేట్ పరం చేసి దస్తావేజులు సృష్టించి అమ్మేస్తారు. పోనీ అది ప్రైవేట్ స్థలం అనుకుంటే 13th ఫైనాన్స్ నిధులతో దానికి మట్టితో ఉన్నారు. అది ప్రభుత్వ స్థలము, కానీ దాని ప్రైవేట్ స్థలం ఎలా చెప్పారు అంటే గవర్నమెంట్ అధికారులు. వాలంటీర్ వ్యవస్థ పటిష్టపరచడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందించారని చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సంగా రోషన్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం కామారపుకోట పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లందరికీ నెలకు 10,000 రూపాయలు చేస్తామన్నారు. అలాగే ఈ విధానంపైన వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని అందరూ ధైర్యంగా ఉండాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై ఎటువంటి యాక్షన్స్ కానివ్వండి, లేకపోతే వారి ఉద్యోగాలపై ఉన్న అపోహలు పోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా వాలంటీర్స్ వచ్చేసి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో అనుసంధానంగా వాళ్ళు ఉంటున్నారు. వారు వైసీపీ ప్రభుత్వంలో మరి ఎటువంటి రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోకుండా మరి వారికి ఇచ్చిన పనులు చేస్తే దాన్ని అందరూ కూడా హర్షిస్తారు. మరి రాబోయే రోజుల్లో రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్స్కి ఉన్న గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దాంతోపాటు వారి స్కిల్ డెవలప్మెంట్ అంటే వారు చదువుకున్న చదువుకి లేకపోతే వారి దగ్గర ఉన్న స్కిల్ని మెరుగుపరచడానికి వాళ్ళకి డెవలప్మెంట్ ట్రైనింగ్స్ పెట్టి దానికి అనుగుణంగా వారిని డెవలప్ చేసి మరి మరింత జీతాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం కార్యాచరణ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో వాలంటీర్స్కి ఎటువంటి భయం లేదు, అపోహ వద్దు. రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక మీ ఉద్యోగాలకి ఎటువంటి ఆటంకం ఉండదు. దాంతోపాటు మీకు మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఆ క్రమంలో మరి మీ స్కిల్ని డెవలప్ చేయడానికి మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి మీకు మరింత బెటర్ లైఫ్, క్వాలిటీ లైఫ్ని జీతాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం మరి ప్రకటన చేయడం జరిగింది. కావున వాలంటీర్స్ అందరూ కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి మరి మీ జీవితాల్ని మరింతగా. మన్యం జిల్లాలో 18 ఏళ్లుగా 2 ప్రాంతాల్లో ఉన్న ఏనుగులు 2 గుంపులుగా సంచారం చేస్తూ వంశధార, నాగవల్లి నదులు ప్రాంతాల వద్ద వ్యవసాయ పంటలను నాశనం చేస్తున్నాయని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఏనుగుల గుంపుల వలన వ్యవసాయ పంటలను ధ్వంసం అవుతున్నాయన్నారు. సంబంధిత సిబ్బంది చర్యలు చేపట్టి పంటలను కాపాడాలని కోరారు. నా పేరు బుడితి అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఏప్రిల్ 10వ తేదీకి వచ్చాం. సరిగ్గా 18 ఏళ్ళ క్రిందట ప్రక్కన ఒరిస్సా లెఖరే నుంచి అడవుల్లో ఉన్నట్టు ఏనుగులు మరి ఈ జిల్లాకు ప్రవేశించాయి. అటు కొమరాడ ఇటు భామిని మండలాల్లో 2 గ్రూపులుగా విడిపోయి 18 ఏళ్ళుగా మరి 18 మంది 20 మంది వరకు ప్రజలను చంపేశాయి.
ఒక విలేకరు వీరఘట్ట మండలంలో ఆంధ్రజ్యోతి సంబంధించిన విలేకరు కవరేజ్ చేద్దామనే వార్తను సంబంధించి అయితే ఆయన చంపేసింది చలవేంద్ర దగ్గర. ఇద్దరు ముసలోళ్ళని గిరిజనుల్ని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చంపేశాయి. రాత్రి బావులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి గిరిజన రైతాంగాన్ని. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ప్రాంతంలో 2 గ్రూపులుగా ఉన్నటువంటి ఏనుగుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి మంత్రిగా మాజీ మంత్రి గారు అంటే మరి అటవీ శాఖ మంత్రిగా అన్నాడు ఉన్నటువంటి విజయరామరాజు గారు వీటిని ఎలిఫెంట్ జోన్గా పాలకొండ మండలంలో ఇటు వేరుఘట్టం సీతంపేట మండలాల మధ్యలో ఏర్పాటు చేస్తామని ఒక ప్రయత్నం చేసి కంతలు తావబోయారు. అవి మేము అడ్డుకున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రభుత్వ యంత్రాంగం అక్కడ సీతారాం దగ్గర జోగంపేట దగ్గర ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. అంటే డిమాండ్ వస్తున్నప్పుడు, సమస్య ముదురుతున్నప్పుడు, ప్రాణహాని తీవ్రంగా ఉండేటప్పుడు, పంట నష్టం జరుగుతున్నప్పుడు రైతుల నుంచి, ప్రజల నుంచి, గిరిజన నుంచి వచ్చే వ్యతిరేకని. డుంబ్రిగూడ మండలం గజబ పంచాయతీ లోగిలి గ్రామంలో మంగళవారం రాత్రి టీడీ నాయకులు, కార్యకర్తలు అరకు అసెంబ్లీకి కూటమి అభ్యర్థిగా దొన్నుదొరనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు కొర్ర మోహన్ మాట్లాడుతూ జనవరి 20న అరకులో జరిగిన రా కదిలిరా సభలో మీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొరగా ప్రకటిస్తున్నాం, గెలిపించుకోండి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారని, ఇప్పుడు కూటమి తరపున బీజేపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆనాడు కదలిరా సభలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు దొన్నుదొర గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించవలసిందిగా ప్రజలందరినీ ఆ రోజు తెలియజేశారు. ఒక అసెంబ్లీకి పంపించవలసిందిగా ప్రజలందరినీ కోరి ఆ రోజు తెలియజేసి మరలా దొన్నుదొర గారిని టికెట్ లేదు, కూటమి తరఫున రాజారావు గారిని టికెట్ ప్రకటిస్తున్నామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అండి. దానికి మేము ఖండిస్తున్నామండి. దొన్నుదొర కాదనేసి రాజారావు గారిని కేటాయిస్తే మేము తిరుగుబాటు చేస్తామని. దొన్నుదొర ముద్దు, రాజారావు ముద్దు, దొన్నుదొర ముద్దు, దొన్నుదొర ముద్దు, కావాలి 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 కావాలి. పోలింగ్ను ఒక పండుగలా సంతోషంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకుందామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అన్నారు. చిట్వేలి మండలం సి కందులవారిపల్లి పంచాయతీ మిట్టపల్లిలో హరిజనవాడలో బుధవారం ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. మన కందులవారిపల్లిలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ప్రతి ఎలక్టరు తను ఎవరికి ఓటు వేయాలనుకుంటాడో వాళ్ళ ఓటు వేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాము. మీరు కూడా చాలా సంతోషంగా, మీకు చెప్పాను 10 కోట్ల మంది పని చేస్తారు మన దేశంలో ఎలక్షన్స్ కోసం. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్సర్సైజ్. 2 కోట్ల వాహనాలు వాడతారు, వెహికల్స్, బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, 2 కోట్ల వాహనాలు వాడతారు దేశంలో. సో ఇంత పెద్ద ఎక్సర్సైజ్ కొన్ని దేశాలు మన దేశాన్ని చదవడానికి వస్తున్నాయి. ఎలా చేస్తున్నారు వీళ్ళు? అసలు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుందా? నమ్మశక్యంగా లేదు. అసలు నిజంగా జరిగిందా? గత 10 సార్లు ఇప్పటికి ఇన్నిసార్లు వీళ్ళు ఎలక్షన్ చేసుకున్నారు, నిజంగా 100 కోట్ల మంది అయితే వీళ్ళు ఓట్లు వేయిస్తున్నారా అని చెక్ చేయడానికి గొప్ప గొప్ప దేశాలు చెక్ చేసాయి. ఎవరికి అంతు చిక్కట్లేదు ఎలా చేస్తున్నాం అనేది. అంత పెద్ద ఎక్సర్సైజ్ ని ఇంత ఎఫిషియెంట్ గా మనం చేస్తున్నాము. ఇది మీ అందరి భాగస్వామ్యం. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని, గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించలేదని రైల్వే కోడూరు శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు అన్నారు. బుధవారం చిట్వేలి మండలం రాజకుంట గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని ఆయన అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మనుషుల యొక్క అవసరాలను గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కుటుంబ అవసరాల దృష్ట్యా అదేవిధంగా విద్యకు వైద్యకు పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వం
ఈరోజు ఇన్ని ధైర్యంగా చేశాం కాబట్టి ఈరోజు ఓటు అడిగేదానికి ఈ ప్రాంతానికి వచ్చాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రైల్వే ప్రాంతంతో పాటు ఓవరాల్గా స్టేట్ వైడ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అర్హత క్వాలిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఇన్ని పథకాలు గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పనులు ఈరోజు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో రాబోతుంది. దాదాపు 1.5 నెలల తర్వాత ముఖ్యమంత్రి రెండోసారి ముఖ్యమంత్రిగా అవబోతున్నాడు. ప్రజల ఆశీస్సులు ప్రజలు తీర్పులు మాకు ఉన్నాయి కాబట్టి ఈరోజు రైల్వే నియోజకవర్గంలో ఈరోజు ఈశాన్య రాజకీయ పంచాయతీ సమస్య ఏదైతే చింతలు మా ప్రచారం కోరుతా ఉంది. ఈరోజు అందరూ కూడా అన్నిక సంబంధించిన వ్యక్తులు లీడర్లు కార్యకర్తలు సమక్షంలో బ్రహ్మాండంగా కాబట్టి అందరూ కూడా దీవించి ఆశీర్వదించి మాకు గుమ్మట శ్రీనివాస్ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఓటేసి ఫ్యాన్ గుర్తుకేసే. ఆడారి తులసిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో 89వ వార్డు నాగేంద్ర కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆడారి మాలతి మాట్లాడుతూ ఆడారి తులసిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు 89వ వార్డులో నిర్వహించడం జరుగుతోందని, సుమారు 100 మందికి పరీక్షలు నిర్వహించామని, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి నిర్ధారైన దానిని బట్టి కంటి అద్దాలు మందులు ఉచితంగా ఇవ్వటం జరిగిందని అన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కేవీఎం ఆర్ సంధ్య, ఆప్థమోట్రిస్ట్ ఏఎం లక్ష్మి, ప్రవళిక, క్యాంప్ ఆర్గనైజర్ గోవింద్, వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి, వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆళ్లపాడి రాజు, మల్లా శ్రీను, రమణ పలువురు పాల్గొన్నారు. ఆడారి తులసిరావు గారి చార్పుల్ ట్రస్ట్ నుంచి ఉచిత కంటి వైద్యం అనేది 100 మందికి కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే ఉచితంగా కళ్ళజోళ్ళు, తర్వాత ఆపరేషన్ పడితే ఆపరేషన్ కూడా చేయించాలని, అలాగే ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆనంద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. 89వ వార్డు జీవీఎంసీ 89వ వార్డు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఆడారి తులసిరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడిందండి. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఆడారి మాలతి గారు ఇక్కడ విచ్చేశారు. సో ఆవిడ పర్యవేక్షణలో మొత్తం ఈరోజు కార్యక్రమం అంతా చాలా ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఒక 100 మందికి పైగా మేము చికిత్సలు చేయడం జరిగింది. వారిలో కొంతమందికి స్పెక్స్ ఐడెంటిఫై చేసాం, కొంతమందికి సర్జరీలు ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ డే అంటే రేపు ఎల్లుండిలో కళ్ళద్దాలు పడ్డ వాళ్ళకి కళ్ళద్దాలు, ఆపరేషన్ సర్జరీ పడ్డ వాళ్ళకి సర్జరీ, ఇవన్నీ చేయించి మళ్ళీ కూడా ఫాలోఅప్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ట. ఆడారి తులసిరావు గారు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నాగేంద్ర కాలనీ 89వ వార్డు వెస్ట్ నియోజకవర్గంలో కంటి ఆపరేషన్స్ మరియు టెస్టులు చేసి కళ్ళద్దాలు కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ ఇవ్వడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు మన ఉత్తరాంధ్రలో 5 జిల్లాల్లో ఆడారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మనం విశాఖపట్నంలో అయితే కానీ మిగతా పక్కపక్క జిల్లాల్లో అయితే కానీ ఎన్నో రకాల చారిటబుల్ సేవలు మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఇదివరకు ఈ వార్డులో హార్ట్ సంబంధించిన టెస్టులు కూడా చేసి ఇమ్మీడియట్గా ఆపరేషన్స్ పడిన వారు కూడా చారిటబుల్ టెస్ట్ నుంచి కూడా చేయడం జరిగింది. అలాగే చాలా మంది పిల్లలకైతే కానీ హార్ట్ ఆపరేషన్స్ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.